హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్స్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం నాయిస్ కలర్ఫిట్ ప్రో ఫిట్నెస్ స్మార్ట్ వాచ్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. అయితే దీన్ని మీరు గివేవేలో కూడా గెలుపొందొచ్చు. సో అది ఎలా గెలుపొందాలి అనేది తెలుసుకోవడానికి వీడియో మొత్తం అయితే ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీనికి సంబంధించిన ఫీచర్స్ ఏంటి అనే దాని గురించి మాట్లాడదాం. సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే డిస్ప్లే సైజ్ మెన్షన్ చేసేసారు చూడండి. 3.3 ఇంచెస్ సంబంధించిన ఐపీఎస్ టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే దీనిలో ప్రొవైడ్ చేసేసారు. దాంతోపాటు 210 mAh బ్యాటరీ, అంటే 10 days వరకు మనకు ఇది యూసేజ్ టైం వస్తుంది. అంతేకాకుండా 45 days స్టాండ్ బ్యాక్ టైం వస్తుందని చెప్తున్నారు. సో దీని కేస్ గురించి మాట్లాడితే పాలికార్బోనేట్ కేస్ ఉంది. తర్వాత వచ్చేసి మిగతా డీటెయిల్స్ అంటే ఆండ్రాయిడ్ 4.4 అండ్ అబోవ్ అయితే దీని అబోవ్ అయితే ఇది పనిచేసేస్తుంది. నెక్స్ట్ బ్లూటూత్ 5.0 తోటి అయితే దీన్ని ప్రొవైడ్ చేసేసారు. మనకు వెయిట్ చూసుకున్నట్టయితే 35 grams ఉంది. సో బాక్స్ పైన ప్రైస్ డీటెయిల్స్ మెన్షన్ చేశారు. దాని ప్రకారం చూసుకున్నట్టయితే 5000 ఉంది. కాకపోతే నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తాను. సో దాంట్లో అయితే మీకు ఈ ప్రైస్ అనేది వేరీ అవ్వచ్చు. సో ఇంకో సైడ్ కూడా కొన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఐపీఎస్ టచ్ స్క్రీన్ అని, 45 days స్టాండ్ బ్యాక్ టైం అని, అంతేకాకుండా మెన్స్ట్రల్ సైకిల్ ట్రాకింగ్ ఉంటుంది చూసారా. సో లేడీస్ కోసం అయితే ఇది బాగా పనిచేస్తే. నెక్స్ట్ ఇక్కడ మల్టీ స్పోర్ట్స్ మోడ్ ఉంటుంది, హార్ట్ రేట్ మానిటర్ ఉంది, అంతేకాకుండా స్మార్ట్ నోటిఫికేషన్ ఉంది, IP68 వాటర్ ప్రూఫ్ ఇది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫటాఫట్ దీనికి సీల్ ఏదైతే ఉంటుందో దీన్ని బ్రేక్ చేసి వాచ్ ఎలా ఉంది అనేది అయితే చూద్దాం. సో ఇక్కడ పైవైపు మొత్తం కవర్ తోటి అయితే దీన్ని ప్యాక్ చేసి ఇచ్చేసారు. సో ఈ కవర్ ఏదైతే ఉంటుందో ఈ కవర్ని రిమూవ్ చేసేద్దాం. సీల్ అయితే బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిపోయిన తర్వాత దీనిలో నుంచి ఇలా పుష్ చేసేస్తే చూడండి, దీనిలో మనకు ఈ వాచ్ అయితే ఇలా చూడడానికి కనిపించేస్తుంది. సో దీనిలో ఇక్కడ పైన ఒక కవర్ మళ్ళీ ప్రొవైడ్ చేశారు. సో దీన్ని రిమూవ్ చేద్దాం. సో ఇది దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన వాచ్. అయితే మనకు బెల్ట్ తర్వాత వచ్చేసి ఈ వాచ్ ఏదైతే ఉంటుందో ఇవి రెండు సపరేట్గా అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ పైన హౌ డూ యూ డూ ఐఎమ్ కలర్ఫిట్ ప్రో 2 అని చెప్పేసి మెన్షన్ చేసేసారు. అంతేకాకుండా ఇక్కడ పైన ముఖ్యమైన ఒక నోట్ అయితే మెన్షన్ చేసేసారు. ప్లీజ్ చార్జ్ టు యాక్టివేట్ ద వాచ్ బిఫోర్ యూ యూజ్ ఇట్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేసేసారు. ఓకే, సో మళ్ళీ సేమ్ కింద అదే మెన్షన్ చేశారు. ఇందులో నుంచి మనం దీన్ని సైడ్కి అయితే ఉంచేద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక కవర్ ఉంది. సో దీన్ని కూడా తీసేసినట్టయితే లోపల మనకు దీనికి ఛార్జ్ చేసుకోవడానికి ఛార్జింగ్ కేబుల్, తర్వాత వచ్చేసి యూజర్ మాన్యువల్, తర్వాత మనకు ఒక కోడ్ లాంటిది అంటే స్టిక్కర్ లాంటిది అయితే ప్రొవైడ్ చేశారు. రిజిస్టర్ యువర్ ప్రోడక్ట్ అని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో దీంతో రిజిస్టర్ చేసుకుంటే మనకి ఇంకా 1 year వారంటీ అయితే మనం క్లెయిమ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని రిమూవ్ చేసినట్టయితే దీని లోపల చూడండి మనకు థ్యాంక్ యూ అని చెప్పేసి, నాయిస్ ప్రాఫిట్ అని చెప్పేసి ఇందులో మొత్తం మనకు యూజర్ గైడ్ అయితే ప్రొవైడ్ చేశారు. దీన్ని మనం చదువుకుంటే దీనిలో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో తెలిసిపోద్ది. దాంతోపాటు ఎలా సెటప్ చేయాలనేది అయితే ఇక్కడ తెలిసిపోద్ది. సో నెక్స్ట్ ఈ వాచ్ విషయానికి వచ్చేద్దాం. సో ఇవి రెండింటి ప్యాకింగ్ అయితే మనకు సపరేట్గా చేసేసారు రెండింటిని. సో దీన్ని మనం తీసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఈ వాచ్ ఏదైతే ఉంటుందో దీన్ని కూడా దీనిలో నుంచి రిమూవ్ చేద్దాం. పైన ఒక స్టిక్కర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ స్టిక్కర్ని తీసేద్దాం. నెక్స్ట్ ఇక్కడ మనం ఈ వాచ్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ దీన్ని సెట్ చేసుకోవడానికి ఒక డైల్ లాంటిది ప్రొవైడ్ చేశారు. బ్యాక్ మనకు సెన్సార్ లాంటివి ప్రొవైడ్ చేశారు. కింద మనకు నాయిస్ అని చెప్పేసి బ్రాండింగ్ అయితే చూడడానికి కనిపించేస్తుంది. చూడండి మీకు చాలా లైట్ వెయిట్ కనిపిస్తుంది కదా. సో అలానే ఇది లైట్ వెయిట్ కూడా ఉంది. నెక్స్ట్ ఇక్కడ బెల్ట్స్ కూడా ప్రొవైడ్ చేశారు కదా. సో ఈ బెల్ట్స్ని దీనిలో నుంచి రిమూవ్ చేసి దీనికైతే అటాచ్ చేద్దాం. ఇక్కడ ఒకటి పిన్ లాంటిది ఇచ్చేసారు. దీన్ని బ్యాక్ ప్రెస్ చేసేసి దీన్ని వదిలేస్తే ఇందులో అయితే ఫిక్స్ అయిపోయింది. చూడండి చాలా ఈజీగా అయితే ఫిక్స్ అయిపోయింది. నాకు పెద్ద డిఫికల్టీస్ అయితే ఏం అనిపించలేదు దీనిలో. ఫ్రెండ్స్ చూసారు కదా, దీనికి అటాచ్ చేయడం అయితే చాలా ఈజీగా ఉంది. సో ఇది రబ్బర్ బెల్ట్. సో బిల్డ్ క్వాలిటీ పర్లే అని చెప్పేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి ఛార్జ్ చేద్దాం. ఛార్జ్ చేసేస్తేనే ఇది ఆన్ అవుతుంది కదా. ఆన్ అయిన తర్వాత సెటప్ కంప్లీట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఛార్జ్ చేయడం అంటే గంటలు ఛార్జింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఒకసారి ల్యాప్టాప్కి కనెక్ట్ చేస్తే సరిపోద్ది. ఆల్రెడీ దీనిలో 93% ఛార్జింగ్ అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన డేట్ ఏదైతే ఉంటుందో అది చూపిస్తుంది. కాకపోతే ఇది తప్పు డేట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన మొబైల్లో QR కోడ్ యూజ్ చేసి వీళ్ళ యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే ఇన్స్టాల్ చేద్దాం. సో ఆ యాప్కి సంబంధించిన QR కోడ్ ఏదైతే ఉంటుందో బాక్స్ పైన మెన్షన్ చేశారు చూడండి. సో దీన్ని నేను నా మొబైల్లో కెమెరా యాప్ యూజ్ చేసి స్కాన్ చేసేస్తాను. సో ఈ మధ్య QR కోడ్ స్కానర్ ఏదైతే ఉంటుందో మొబైల్ యాప్లోనే ఇస్తున్నారు కాబట్టి, అంటే మొబైల్ కెమెరా యాప్లోనే ఇస్తున్నారు కాబట్టి సపరేట్గా ఒక యాప్ని ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఇక్కడ చూడండి ఈ యాప్ అనేది ఎంత ఉంది అంటే 31 MB ఉంది. సో దీన్ని ఇన్స్టాల్ చేసి ప్రాసెస్ కంప్లీట్ చేద్దాం. ఫ్రెండ్స్, స్కానింగ్ కంప్లీట్ అయిపోయింది. కలర్ ప్రో 2 అని చెప్పేసి అయితే ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో దాన్ని అయితే నేను ట్యాప్ చేసేసాను. ట్యాప్ చేసేసిన తర్వాత దీన్ని సెట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ కన్ఫర్మ్ బైండ్ డివైస్ అని అడుగుతుంది. సో దీన్ని బైండింగ్ చేసిన వెంటనే నన్ను మిగతా డీటెయిల్స్ అడుగుతుంది చూడండి. అంటే మేలా, ఫీమేలా, తర్వాత వచ్చేసి మీ వెయిట్ ఎంత, హైట్ ఎంత, ఇవన్నీ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే బటన్ ప్రెస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ అలో బటన్ ప్రెస్ చేసేసాను. చూడండి ఇక్కడ టైం అనేది ఆటోమేటిక్ అదే సెట్ చేసేసుకుంది. ఇవాళ 14th, అందుకోసమే మండే 14th అని తీసేసుకుని టైం కూడా ఇది సెట్ చేసుకుంది. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం డివైస్ ఏదైతే ఉంటుందో దీనిలోకి వెళ్తే ఇక్కడ మనం ఏదైనా ఫర్మ్వేర్ అప్డేట్ చేసుకోవాలన్నా అప్డేట్స్ ఏమైనా ఉంటే అవి ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. దాంతోపాటే మనకు అలర్ట్స్ ఏవైతే ఉన్నాయో కాల్ అలర్ట్స్ ఆన్ చేయడం, అంటే
మన మొబైల్లో ఏమైనా కాల్ వచ్చిందనుకోండి డైరెక్ట్ మనకు ఇందులో డిస్ప్లే అయ్యే విధంగా చేయొచ్చు. దాంతోపాటే మనకు అలారం అయినా కానివ్వండి, తర్వాత వచ్చేసి ఎస్ఎన్ఎస్ అలర్ట్ అయినా కానివ్వండి, మ్యూజిక్ కంట్రోల్ చేసేసుకోవచ్చు, హార్ట్ రేట్ డిటెక్షన్ అయినా కానివ్వండి, రిస్ట్ సెన్స్ అయినా కానివ్వండి, తర్వాత వచ్చేసి ఫీమేల్ హెల్త్ కేర్ అని ఉంటుంది సరే. సో ఇది ఇంపార్టెంట్ ఫీచర్ అని చెప్పేసుకోవచ్చు మిగతా వాటితో పోల్చుకున్నట్టయితే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మోర్లోకి వెళ్ళినట్టయితే డివైస్ లాంగ్వేజ్ అయినా కానివ్వండి, ఫైండ్ మై ఫోన్ ఏదైతే ఉంటుందో ఆ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవచ్చు. సో ఇటువంటి మంచి మంచి ఫీచర్స్ అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. ఒక స్మార్ట్ వాచ్లో ఏమేమైతే ఆప్షన్స్ ఉంటాయో అవన్నీ ఆప్షన్స్ అయితే మనకు దీనిలో చూడడానికి కనిపించేస్తుంది. సో నెక్స్ట్ మనం వాచ్ గురించి మాట్లాడినట్టయితే చూడండి, ఇక్కడ మీరు స్వైప్ చేసేస్తూ ఉంటే డీటెయిల్స్ అనేవి అయితే వస్తున్నాయి. సో స్పోర్ట్స్ మోడ్ కనిపిస్తుంది, హార్ట్ రేట్ కనిపించేస్తుంది, అంతేకాకుండా బ్రీత్, తర్వాత అలారం ఏదైతే ఉంటుందో అది కనిపిస్తుంది, మ్యూజిక్, స్టాప్ వాచ్, తర్వాత సెట్టింగ్స్ ఏవైతే ఉంటాయి సెట్టింగ్స్లోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ డైల్ ఉందా, డైల్లోకి వెళ్ళేసి మనం ఇక్కడ వాచ్ ఫేసెస్ ఏవైతే ఉంటాయో వాచ్ ఫేసెస్ని అయితే ఇక్కడ నుంచి సెట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ బటన్ చూసారా, దీన్ని ప్రెస్ చేస్తే ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. తర్వాత వచ్చేసి దీన్ని రొటేట్ చేస్తే ఏం అవ్వట్లేదు, మనం దీన్ని మొత్తం టచ్ తోటే కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం సెట్టింగ్స్లో మన డైల్ని మనకు సెలెక్ట్ చేసుకున్న వెంటనే అప్లై అయిపోతుంది. ఇలా మనం పైకి జరుపుకున్న తర్వాత ఎక్కడైతే మీరు ట్యాప్ చేసేస్తారో, ఎప్పుడైతే మీరు దాన్ని ట్యాప్ చేసేస్తారో అప్పుడు ఇలా అప్లై అయితే అయిపోతుంది. సో నెక్స్ట్ మళ్ళీ దీన్ని స్వైప్ చేసుకొని మనకి ఏ సెట్టింగ్ అయితే కావాలో ఆ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోవడమే. నెక్స్ట్ ఇక్కడ కింద స్పోర్ట్స్ రికార్డ్ అని చెప్పేసి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. సో ఈ సెట్టింగ్స్లోకి వెళ్తే మనకు అబౌట్ ఫోన్ అని ఉంది, తర్వాత వచ్చేసి షట్ డౌన్ అయినా కానివ్వండి, తర్వాత వచ్చేసి బ్రైట్నెస్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన బ్రైట్నెస్ ఇక్కడ నుంచే మనము పెంచేసుకోవడం, తక్కువ చేసుకోవడం లాంటివి అయితే చేసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ దీన్ని ఒకసారి హ్యాండ్ పెట్టేసుకొని చూద్దాం ఎలాగ అనిపిస్తుంది అని చెప్పేసి. చాలా లైట్ వెయిట్గా, చాలా కంఫర్ట్గా అయితే అనిపించేస్తుంది, ఎస్పెషల్లీ లైట్ వెయిట్గా అయితే అనిపించేస్తుంది. నెక్స్ట్ హార్ట్ రేట్ సెన్సర్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేస్తే ఇక్కడ మీరు గమనించవచ్చు మన హార్ట్ రేట్ అంటే బీట్స్ పర్ మినిట్ ఏదైతే ఉంటుందో ఆ ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ చూడండి నా హార్ట్ బీట్ అయితే ఇక్కడ రావడం మీరు గమనించవచ్చు. సో ఫ్రెండ్స్ మొత్తానికి ఇది కలర్ఫిట్ ప్రో 2 ఫిట్నెస్ స్మార్ట్ వాచ్ అన్బాక్సింగ్. దీని ప్రైస్ 5000 ఉంది కదా, ఈ 5000 విలువ కలిగిన స్మార్ట్ వాచ్ని మీరు గెలుపొందాలి అంటే చాలా సింపుల్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. దీంతో పాటే ఈ వాచ్లో మీకు నచ్చింది ఏంటి అనేది కింద కామెంట్లో రాయండి. ఆ కామెంట్స్ ఆధారంగానే ర్యాండమ్గా ఒకరినైతే పిక్ చేయడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్ చూడండి, చాలామంది దీని రిజల్ట్ ఎక్కడ అనౌన్స్ చేస్తారని అడుగుతున్నారు. సో దీనికి సంబంధించిన రిజల్ట్ అనేది నేను 21 నుంచి మొదలు పెడితే 27 మధ్యలో జరిగే టెక్ న్యూస్లు ఉంటాయి చూసారా, 21 నుంచి 26 మధ్యలో ఉండే టెక్ న్యూస్. సో ఈ టెక్ న్యూస్లలో ఎక్కడైనా సరే నేను అనౌన్స్ చేస్తాను. సో అందుకోసమే ఆ టెక్ న్యూస్ని అయితే ఫాలో అవ్వండి. అయితే ఫ్రెండ్స్ ప్రీవియస్గా కూడా నేను ఒక స్మార్ట్ వాచ్ గివ్ అవే పెట్టాను కదా, దాని రిజల్ట్ కూడా నేను టెక్ న్యూస్లోనే అనౌన్స్ చేశాను. కాకపోతే ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళు మాత్రం ఈ టెక్ న్యూస్ని ఫాలో అవ్వనట్టున్నారు. అందుకోసమే ఇప్పటివరకు నాకు అడ్రస్ అయితే పంపించలేదు. సో మీరు కూడా ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేసే వాళ్ళైతే నేను చెప్పిన ఈ డేట్లో అయితే పక్కా టెక్ న్యూస్ని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.